ఇది రిక్షా ముగ్గు. అవును, ఎవరైనా రథం ముగ్గు వేస్తారు లేదా చుక్కల ముగ్గు వేస్తారు. నువ్వేంటమ్మా రిక్షా ముగ్గేశావు? అరే కిట్టయ్య, నువ్వు ఇంట్లోకి వెళ్ళి పని చూసుకో. పో 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 పో. అలాగే అండి. నాకు తెలిసింది రిక్షానే. నాకొచ్చింది ఇదే ముగ్గు, అదే వేశాను. నానా, అమ్మా, ఏం చేస్తున్నారు ఇక్కడ? ఏంటిది? నేనే రిక్షా ముగ్గు వేశాను. రిక్షా ముగ్గు వేశావా? కాసేపట్లో మా పెద్దత్తయ్య గాని బయటికొచ్చి ఇలా చూసిందనుకో, రిక్షా బొమ్మ ఎందుకేశావనేసి అనుమానపడుతుంది. ఆ గాయత్రి కూడా మా పెద్దత్తయ్య వెనకాల వచ్చి ఈ ముగ్గు చూసిందనుకో, రిక్షా బొమ్మ వేయడానికి కారణమేంటని ఆలోచిస్తుంది. ఇలా డీప్ గా ఆలోచిస్తే ఊళ్ళో నేను రిక్షా నడుపుకునేదానని తెలిసిపోతుంది. అమ్మూ, సత్య, వెంటనే ఈ ముగ్గు చెరిపేసి ఇంకో ముగ్గై. నాకు వేరే ముగ్గులేమీ రావు. నేను మళ్ళీ ఇంకో ముగ్గు వేయలేను, నా వల్ల కాదు. ఏంట్రా మా వైపు చూస్తున్నావు? అమ్మా, వెంటనే మీరు ఈ ముగ్గు తుడిచేసి ఏ చుక్కల ముగ్గో ఏదో ముగ్గు వేయండి. ఉరసి, నువ్వు కూడా వెళ్ళి ముగ్గై. నాకు ముగ్గేయడం రాదు. నాకు మాత్రం వచ్చనుకుంటున్నావా ఏంటి? నాకు రాదు. అమ్మా, నిజం ఇప్పుడు బయటపడిపోతుంది. మీరిద్దరు కలిసి ఏదో ఒక ముగ్గు వేయండి. ఇక తప్పదే, ఆ? ఒళ్ళోంచి ముగ్గు వేయాల్సిందే. అమ్మో. వంగు వంగు. ఏయ్, ఉరసి, వెయ్యి. రామా. అయ్యో, అమ్మా. ఆ, కూర్చోవే, కూర్చో, కూర్చో. అలా కాదే, అక్కడే నువ్వొక్కడి వయ్యా ఉండ. సన్నా, చూసేయ్, నువ్వెయ్. తొందరగా చావండి. కానివ్వండి, కానివ్వండి. దీనికేం తక్కువ లేదు.